తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ 10 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ పార్టీల నుండి ఎంతో మంది నాయకులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీలో చేర్చుకున్నారు. ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతలా అయితే ఆనందపడ్డారో ఇప్పుడు అంత బాధపడుతున్నారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోని కీలక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ కొందరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ఇలా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. పార్టీ మారకుండా నాయకులని ఎలా ఆపాలో తెలియక బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటున్నారని చెప్పవచ్చు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు తెలంగాణ రాష్ట్ర తొలి మేయర్ బొంతు రామ్మోహన్ గారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మొదటి మేయర్గా విధులు నిర్వహించి తనకంటూ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బొంతు రామ్మోహన్ గారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉంటూ ముఖ్యంగా కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి బొంతు రామ్మోహన్ గారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం బొంతు రామ్మోహన్ గారు గత 10 సంవత్సరాలుగా బాగానే కష్టపడ్డారని చెప్పవచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని బొంతు రామ్మోహన్ గారు కలవడంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉందట. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కొందరు నాయకులు సోషల్ మీడియా వేదికగా బొంతు రామ్మోహన్ పై విరుచుకపడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తావా? ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించావు, ఇప్పుడు పార్టీ మారుతున్నావా అంటూ బొంతు రామ్మోహన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా బొంతు రామ్మోహన్ కలిశాడు అని వార్తలు వస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని మరొక వార్త వైరల్ గా మారింది. బహుశా అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిని బొంతు రామ్మోహన్ గారు కలిశారని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి అతి త్వరలోనే బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ కండువా తీసేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారా లేక బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా అని.